ముఖ్యంగా అందరం గ్రహించాల్సిన మాట, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ముందు ప్రయోజనం ఏమిటంటే ధైర్యం చెబుతారు. ఇవాళ ఆ ధైర్యానికి మనం పుస్తకాల మీద, ఇంకా ఫోన్ల మీద, మనస్తత్వ శాస్త్రవేత్తల మీద, కౌన్సిలింగ్ చేసేవాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది మనోధైర్యానికి. ఇవాళ భౌతిక ధైర్యం సమస్య కాదు, మనోధైర్యం సమస్య. చాలామందికి మనస్సుల్లో ఎవరికి ధైర్యం లేదు. ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, ఇంటి ముందు వాచ్మెన్లు ఉంటారు, రక్షణకి బోళ్ళు మంది ఉంటారు, కానీ అసలు ఆయనకి ధైర్యం ఉండదు. యుద్ధం చేసేటువంటి వీరుడికి ధైర్యం లేనప్పుడు ఆయుధాలు ఎన్నున్నా, కవచాలు ఎంత గట్టిగా ఉన్నా ఉపయోగం వెళ్ళలేదు ఇక్కడ. అసలు ఆయనకి ధైర్యం ఉండాలి ముందు. ఆ ధైర్యం లేనప్పుడు ఇబ్బంది ఏమిటంటే యుద్ధం చేయలేకపోగా పరిగెట్టాలంటే ఈ కవచాలు ఆయుధాలన్నీ అడ్డమైపోతాయి పరిగెట్టడానికి వీలు లేకుండా. ఎందుకంటే ఏమీ లేకపోతే తొందరగా పరిగెడతారు. అంచేతను యుద్ధం చేయాలంటే ఆయుధాలు కవచాలు అవసరమే, కానీ ముందు ధైర్యం ఉండాలి. జీవితం అనే యుద్ధం చేయాలన్నా కూడా ముందు మనోధైర్యం ఉండాలి. అది తల్లిదండ్రుల నుంచే లభిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ప్రయోజనం అది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాల్ని యూట్యూబ్ చూసి ఎదుర్కోలేదు, వాళ్ళ సొంత తెలివితేటలతో ఎదుర్కొన్నారు.